Daily. Taste the Daily. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానించింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఈ నెల 15లోపు సమర్పించాలని సూచించింది. అదే రోజు సాయంత్రం 5ంటికి సీల్ కవర్స్ ఓపెన్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ నీటిపారుదల శాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఎన్డీఎస్సీ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ నెంబర్ పిల్లర్ కుంగిపోయినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ గుర్తించిన దాంట్లో మేడిగడ్డలోని బ్లాక్ నెంబర్ 7తో పాటుగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లోని పలు బ్లాక్లను పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఆ డిజైన్లను మళ్ళీ రూపొందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఈరోజు టెండర్లను ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటనను కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆసక్తి వ్యక్తీకరణకు సంబంధించిన దరఖాస్తులు అందజేయాలని చెప్పేసి నీటిపారుదల శాఖ ఇచ్చిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీల్డ్ కవర్లో ఉన్న డిజైన్లకు సంబంధించి ఆ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలను ఎంపిక చేసే బాధ్యత నీటిపారుదల శాఖ మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ డిజైన్లను మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా అంటే 2-3 ఏళ్లుగా కూడా అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది. మరొక వైపు ఎన్డీఎస్ఏకి సంబంధించి నివేదిక అందజేసింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో చాలా వరకు అంశాలైతే తేటతెల్లమయ్యాయి. మానవ తప్పిదం కారణంగానే, నిర్లక్ష్యం కారణంగా, అధికారులు కావచ్చు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టులోని పలు బ్లాక్లు కొంగుబాటుకు గురయ్యాయని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే డిజైన్లను మార్చి మళ్ళీ కొత్త డిజైన్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపిక చేసిన తర్వాత పనులను పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది కాబట్టి దాదాపు 1000 టీఎంసీల సముద్రం పాలవుతున్నాయి. అది మేడిగడ్డ బ్యారేజ్ నుంచే దాదాపు 100,000 క్యూసెక్ల నీరంతా కూడా కిందికి విడుదల చేసిన పరిస్థితి ఉంది. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల ద్వారా సముద్రంలోకి నీరంతా కూడా తరలి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాత దానికి సంబంధించిన పనులైతే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. గతంలోనే అంటే ఎండాకాలం సమయంలోనే అటు బ్యారేజ్లో నీరు లేని సందర్భంలోనే అక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి భావించి పూణేకి సంబంధించిన నిపుణులతోటి అక్కడ పరీక్షలు జరిపించారు. ఆ సాయిల్ టెస్ట్ చేయించారు. అదేవిధంగా అక్కడ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులోని వివిధ పియర్స్ని కావచ్చు, అక్కడ ఉన్న బ్లాక్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరీక్షించారు. జియోకు సంబంధించి అంటే అక్కడ భూసారానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాత డిజైన్స్ రూపొందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 15వ తేదీన దీనికి సంబంధించి పూర్తిగా డిజైన్లు కొలిక్కొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్, థ్యాంక్ యూ సుధీర్.